హాయ్ బ్రో, కల్కి ట్రైలర్ ఎలా అనిపించింది? ఏముంది భయ్యా, నిజంగా ట్రైలర్ విజువల్స్ మైండ్కి ఇంకా పోవట్లేదు. నిజంగా చాలా పంపిస్తాను. మీరు చూడన్నా, నేను ట్రైలర్ చూసినప్పుడు స్టార్టింగ్ 3 seconds అన్న అసలు సౌండ్ రాలేదు. అదే ఏంది భయ్యా సౌండ్ అసలు నేను టెన్షన్ పడ్డా, కానీ నా ఫోన్ ప్రాబ్లమ్ అనుకున్నా. కానీ నేను ట్రైలర్లోనే సౌండ్ లేదు. ప్రిఫర్ అంటే మీరు చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అన్న ఏముంది భయ్యా, వేరే లెవెల్ వర్త్ అన్న ఫీలింగ్ కలిగిందన్న. సో మీరు స్టార్టింగ్ ఒక డైలాగ్ అంట, స్టార్టింగ్ ప్రపంచం మొదటి ప్రాంతం కాశీ, చివరి ప్రాంతం కాశీ అన్న డైలాగ్ చాలా బాగా పడ్డారు. నిజంగా అమితాబ్ బచ్చన్ భయ్యా లుక్స్ కానీ అశ్వత్థామ అనే స్లాంగ్ చూడన్నా చాలా వర్కౌట్ అయింది. సో అక్కడ డైలాగ్ చెప్తాను దీపిక పథకంతో, నువ్వు కనబై బుడ్డ నాన్న ఒక బిడ్డే కాదు తనకు సృష్టి అని చెప్పడం, కానీ అది చాలా బాగా అనిపించింది. మళ్ళీ సినిమాకి ప్లస్ చెప్తున్నా, సినిమాలో మెయిన్గా ప్రభాస్ ఉండు, అమితాబ్ బచ్చన్ ఉండు, కమల్ హాసన్ ఉండి, దీపిక పడుకోండి, మన మేము బ్రహ్మానందం ఉన్నాడు. సో వీళ్ళంతా ఒక ఎత్తు అనుకుంటే ప్రభాస్ అని ఒక ఎత్తు. సో నిజంగా మాకు చాలా నమ్మకం ఉందన్న 100% అని చెప్తాను. నాగాశ్వరి మాకు ఏంటంటే తను ముందు చేసిన ఏదైతే మహానటి సినిమా ఉందో, సో తన మీద మాకు నమ్మకం ఉంది. 100% సినిమా తను మంచి రికార్డు బద్దవుతాను, ఫుల్ కాన్ఫిడెన్స్ మనకు ఉంది. సో మీరు చూడన్న ఆ విజువల్ చూడన్న భయ్యా, ఏం ముందు బాగా విజువలైజేషన్ తెలుగు సినిమా, ఇది మన సినిమా అన్న ఫీలింగ్ నాకు కలిగిందన్న. నిజంగా ఎప్పుడెప్పుడు చూసినా లైక్ టైటానిక్ గుర్తొచ్చు. నిజంగా ఇదే కదా తెలుగుడి సత్తా అన్న ఫీలింగ్ నాకు కలిగింది. 100% నేను నమ్మకం వదిలేసిన నిజంగా 100% సినిమా మంచి రికార్డు కొడతానన్న ఫీలింగ్ నాకు కలిగింది. సో చూడన్నా ఆ బుజ్జి అన్న డైలాగ్ వాడారన్న కార్ని. సో మనం చూసాం అప్పుడు మన పూలరంగ సినిమాలో మన చూసాం కదన్న, సునీల్ వాడతారు. సో రవితేజ ఆ స్లాంగ్ కానీ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అరే నిజంగా అది బాగా అనిపించింది. ఇంకోటి ఏమంటే లైక్ మన హీరో పేరు భైరవ అంటున్నారు. సో మగధీరలో ఉన్న భైరవ, మళ్ళీ మరి కలికిలో భైరవ, ఏదో కనెక్షన్ నా ఫీలింగ్ అయితే కలిగింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. 100% సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఫీలింగ్ మాకు ఉంది. 100% ఈ సినిమాతోని ప్రభాస్ రేంజ్ మారిపోద్ది అన్న ఫీలింగ్ వచ్చిందన్న. అంటే బాహుబలి రికార్డు క్రాస్ చేస్తుంది అనుకుంటాను. బాహుబలి రికార్డ్ క్రాస్ చేస్తే 100% ఇప్పటివరకు బాహుబలి రికార్డ్ కొట్టినవాడు లేడన్న చరిత్రలో. తన రికార్డ్ తనే కొట్టే దమ్ము ఉన్న వ్యక్తి ఎవరంటే 100% ప్రభాస్ అనే ఫీలింగ్ ఉంది. సో ఈ సినిమాతోనే తన రికార్డు తన మడత పెడతాదన్న ఫీలింగ్ ఉందన్న. ప్రభాస్కు చాలా రోజుల తర్వాత సలార్ అని ఒక ఎక్కుపడింది బాహుబలి తర్వాత. అవును. దాన్ని కనీసం సలార్ను దాటి వెళ్ళొద్దా, బాహుబలిని క్రాస్ చేసి అన్న? ఏం మాట ఎందుకన్నా, అక్కడ ఉన్న ప్రభాస్ అన్న నార్మల్ ఏదో ఆశమాసి అన్న చెప్పను వినండి అన్న. నేను చెప్తున్నా సినిమాకున్న హైప్ చెప్తున్నా, నువ్వు కన్ను మూసుకుని చెప్పుకొని నువ్వు చెప్తున్నా. సినిమాకున్న ప్లస్ ఏంటంటే మెయిన్ అమితాబ్ బచ్చన్ ఉన్నాడు అన్న. సో కమల్ హాసన్ ఉన్నాడు. మీరు ఎప్పుడో భారతీయ సినిమా చూసాము, తన యాక్టింగ్ తన పర్ఫార్మెన్స్ కానీ డిఫరెంట్ లుక్ కమల్ హాసన్ కనిపించబోతున్నాడు. దీపిక పడుకొని ఉంది, మెయిన్గా మన బ్రహ్మానందం ఉన్నాన్న. సో నాగాశ్విన్ ఉన్నాన్న. సో మీరు డైరెక్టర్ చూడన్నా, సో విజువలైజేషన్ చూడన్నా, హీరో పర్ఫార్మెన్స్ చూడన్నా, ఆ విజువలైజేషన్ చూడన్నా. సో దీని కూడా అన్న ఏం ఆడతాను 100% చెప్తా. సలార్ కదా, సలార్ డబుల్ అంత అద్భుతమైన బడ్జెట్ తనకు వస్తాను నేను అనుకుంటా. 100% తన రికార్డ్ తనే కొట్టే సత్తా ఉన్న వ్యక్తి ప్రభాస్ అనుకో.